హాయ్ అండి. పెసరపప్పు పునుగులను సూపర్ టేస్టీగా చేసేద్దామనండి. ఇవి ఈవినింగ్ స్నాక్ లాగా అయినా బావుంటాయి. అలాగే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో, ముందుగా తొక్క పెసరపప్పును ఒక రాత్రంతా కూడా నానబెట్టుకొని దాని మీద ఉండే గ్రీన్ కలర్ తొక్క మొత్తం వచ్చేసేంత వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా వాష్ చేసుకున్న ఈ పెసరపప్పును గ్రైండర్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి. ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా అలానే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి. ఈ విధంగా మెత్తగా అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని నేనైతే కొంచెం రుబ్బుని తీసుకున్నాను. కొంచెం రుబ్బుని పక్కన పెట్టేసానండి. సో, ఈ విధంగా ఈ రుబ్బులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవాలండి. ఈ పునుగులన్నీ కూడా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన ఈ పునుగులన్నింటినీ కూడా స్ట్రైనర్‌తో ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే పెసరపప్పు పునుగులు రెడీ అయిపోయాయి. ఇవి ఈవినింగ్ స్నాక్ లాగా తింటే బావుంటాయి. అలాగే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలా వెళ్తే ఒక లైక్ చేసి